ఎడారిలో సెలయేర్లు. జూలై 19. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? యోహాను సువార్త 18:11. సముద్రపు పొంగును చల్లార్చటం కన్నా, చనిపోయిన వారిని బ్రతికించటం కన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చేయగలగటం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపోస్తలులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు, నిజమే. కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావటానికి వెనుకంజ వేశారు. ఇలా చెయ్యటమే విశ్వాసానికి నిర్వచనం. క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం యవ్వనపు తొలిప్రాయంలో అడుగుపెడుతుండగా జీవితాశలన్నీ మరి తిరుగు లేకుండా నిరాశలైపోవటం, దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగటానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి, కన్నీళ్ళకి గురి కావడం, ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం, ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? ఇదే విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయటంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించటంలోనే బయటపడుతుంది. మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది, ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప. మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే కానీ ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకి సానుభూతి చూపగలగటానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర. సహాయం చేయాలని జమకట్టిన వాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి. రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు సిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసు ప్రభువు తాగిన గిన్నెలోనిది మనం కూడా త్రాగాలి. ఆయన పొందిన బాప్తిసం మనం కూడా పొందాలి. దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటికి కారణవే. పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే ఇప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు. వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన్ను నమ్ము, ఆ పరికరాలను తోసేయకు. కష్టాలను చూసి తప్పుకుపోతాం, నిజమే, నమ్మశక్యం కాదు. కానీ వెనకాల వాటిని ఆనుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి. శ్రమల బడిలో పట్టా పుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. ఆమెన్.